ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా మీమ్స్ వైరల్ అవుతున్నాయి 'కల్కి' సినిమా పైన. అయినప్పటికీ ఎన్ని మీమ్స్ రన్ అవుతున్నా, ఎంతమంది ఎన్ని రకాల విమర్శలు చేస్తున్నా, సినిమా అర్థం కావట్లేదని ఎన్ని కంప్లెయింట్స్ చేసినా కలెక్షన్స్ వైస్‌గా మాత్రం దూసుకుపోతుంది. ఇప్పటికి 6వ రోజు కూడా ఆల్మోస్ట్ నిన్నటికైతే 600 కోట్ల పైనే వచ్చింది. మొన్న 555 నిన్న 600 దాటింది. ఇప్పుడు 700 సీఆర్‌కి కాస్త అటు ఇటుగా దగ్గరలో ఉంది. అంటే ఎంత మండే అయినా, ఎంత ట్యూస్‌డే అయినా, ఎంత వెడ్నెస్‌డే అయినా 'కల్కి' ప్రభంజనం మాత్రం తగ్గట్లేదని చెప్పుకోవాలి. అండ్ ఇకపోతే ఈ వారం కూడా ఎలాంటి కాంపిటీషన్ లేదు కాబట్టి మోస్ట్లీ ఈ మంత్ ఎండ్ వరకు అంటే నెక్స్ట్ ఈ జూలై ఎండ్ వరకు కూడా 'కల్కి' ప్రభంజనం కొనసాగుద్దని అనుకుందాం. ఇకపోతే మీమ్స్ గురించి మాట్లాడుకుంటే 'కల్కి' సినిమాలో చాలామందికి వచ్చిన డౌట్స్ ఏంటంటే ఇంతమంది క్యామియోలు ఎందుకు? ఏది తను చేజింగ్ సీన్ చేసేటప్పుడు రాజమౌళి గారు వస్తారు. ఉండు ఈసారి నిన్ను 10 ఏళ్ళైనా వదలను అని చెప్పేసి ఒక డైలాగ్. ఆ తర్వాత ఆర్‌జీవి గారు ఇతనికి ఏదో అప్పు ఉన్నట్టుగా యూనిట్స్ విషయంలో ఒక చిన్న గొడవ. అండ్ నెక్స్ట్ అలాగే చూసుకుంటేనేమో ఫరియా అబ్దుల్లా తను ఒక వీళ్ళు వేరే ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు ఏఐ లోకానికి వెళ్ళినప్పుడు అక్కడ తను ఉంటుంది వాళ్ళని ఎంటర్టైన్ చేసే గర్ల్ లాగా. అలాగే జాతిరత్నాలు డైరెక్టర్ తను ఒక జస్ట్ క్యామియో అలా కనబడి అలా వెళ్ళాడు. అండ్ ఇట్లా చాలామంది అఫ్కోర్స్ కొన్ని క్యామియోస్కి స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువే ఉంది. అంటే ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఉంది, తనకు ఒక మంచి క్యారెక్టరే ఇచ్చారు, అది అంతవరకు తను బాగానే చేసింది. అండ్ విజయ్ దేవరకొండ ఉన్నాడు, అర్జునుడి పాత్ర ఇచ్చాడు, అఫ్కోర్స్ పర్వాలేదు బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ అలాగే ఇంకెవరు ఉన్నారు, మన దుల్కర్ సల్మాన్ తనకు కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చాడు ఫ్లాష్ బ్యాక్ వీళ్ళ చిన్నప్పుడు, అంతవరకు కూడా బాగానే ఉంది. సో మధ్య మధ్యలో ఇలా వచ్చి వెళ్ళే క్యారెక్టర్స్ మీద చాలామంది మేమ్స్ అయితే చేస్తున్నారు. జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే వీళ్ళు ఇలా చేస్తారు. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణ్ అండ్ వాళ్ళ ఆవిడతో కలిసి కూడా స్టెప్లు వేసాడు దీంట్లో. ఇది చాలామందికి తెలియదు, ఎందుకంటే సంతోష్ నారాయణ్ ఫేస్ అంత మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఎక్కువ కెమెరాస్కి కనబడ్డు కాబట్టి చాలామందికి తెలియకపోవచ్చు. అతను కూడా ఉన్నారు. అండ్ మీకు తెలియని ఇంకా హిడెన్ జెమ్స్ చాలా ఉన్నాయి. సినిమా మళ్ళీ మళ్ళీ చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఎందుకు పెట్టారు ఏంటి అనేది. ఏంటంటే జస్ట్ స్మాల్ సర్ప్రైజ్ అంతే. సో ఇప్పుడు మహానటి సినిమా ఉంది అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క టేస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు వంశీ గారు, మన సీనియర్ వంశీ గారు, ఆయన ప్రతి సినిమాలో గోదావరి ఉండాలనుకుంటాడు. అలాగే నాగశ్విన్కి ఉన్న ఇది ఏంటంటే సీనియర్ డైరెక్టర్స్ చేత ఒక చిన్న క్యారెక్టర్స్ చేయించడము, అలా క్యామియోస్ చేయించడం అతనికి ఒక ఇది ఉంది. సేమ్ మహానటిలో కూడా అలాగే పెట్టాడు కదా, చాలామందికి మన డైరెక్టర్లకే అవే వేషాలు ఇచ్చాడు. అవసరాల శ్రీనివాస్ ఒక క్యారెక్టర్ చేశాడు, అలాగే క్రిష్ గారు ఒక క్యారెక్టర్ చేశాడు, అండ్ సందీప్ వంగ ఒక క్యారెక్టర్ చేశాడు, అలాగే తరుణ్ భాస్కర్ ఒక క్యారెక్టర్ చేశాడు. ఈ విధంగా చూసుకుంటే ఇతను కూడా అలా పెట్టాడని అనుకుందాం. ఒక్కొక్కరి టేస్ట్ ఒకలాంటి, దాన్ని మనం విమర్శించాల్సిన అవసరం లేదు. అఫ్కోర్స్ ఇప్పుడు ఆ క్యారెక్టర్లో ఇంకెవరో ఉంటే మాత్రం మనం ఆ క్లోజప్ వేయం కదా. క్లోజప్ వేసాము అంటే సంథింగ్ అక్కడ ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే బాగుండు అని అనుకొని ఉంటాడు. అంతకుమించి ఇంకేం లేదు. అంటే తెలిసిన క్యారెక్టర్స్ ఉన్నంత మాత్రాన వాళ్ళు అత్యధికంగా పర్ఫామ్ చేసి ఇరగదీయాలనేది మాత్రం ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్.